శుభదినం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా పోటీ పడితే అందులో సబ్ యూనివర్సిటీ విభాగంలో కర్నూలు జిల్లా చుట్టూ సబ్ యూనివర్సిటీ విభాగంలో బ్రహ్మాండంగా తూర్పుగోదావరి చెప్పిన గెలుపొందడం చాలా చాలా సంతోషంగా ఉంది, మరియు గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ ఫుట్బాల్ను ఇంత ప్రోత్సహించి ఏదైనా మన కర్నూలు నుంచి ఇంత పశ్చిమ ప్రాంతం వెనకబడిన ప్రాంతం నుంచి ఎంతో బ్రహ్మాండంగా ప్రోత్సహించినటువంటి దీనికంతా వెనకాల నుండి సహకరించినటువంటి ముప్పా రాజశేఖర్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముప్పా రాజశేఖర్ గారు ఒక ఫుట్బాల్ స్పోర్ట్సే కాదు, సమాజంలో నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, గత దాదాపు 10-15 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీసెస్ చాలా యాక్టివ్గా ఉంటూ ఆ సోషల్ సర్వీస్లో భాగంగా మరి స్పోర్ట్స్ ఎంచుకోవడం చాలా చాలా అభినందనీయం. అందులో భాగంగా నేను చెప్పేది అంటే అలాగే స్పోర్ట్స్ కోచ్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి విద్యార్థులు అయితేనేమి ప్రతి ఒక్కరికి ముందుగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ముప్పా రాజశేఖర్ గారు ఒక కోరిక చూడడం జరిగింది. ఎలాగైనా మాకు ఈ ఫుట్బాల్కి సపరేట్గా ఒక స్టేడియం కాదు సార్ అని చెప్పారు. అందులో భాగంగా గతంలో కూడా ఒక విన్నపం పెట్టారు సారు. ఈనాడు ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మా క్రికెట్ స్టేడియం కోసం దాదాపు 18 ఎకరాలు అక్కడ అలొకేషన్ అయ్యి అది డెవలప్మెంట్కు త్వరలో ఉంది. అందులో ఒక 2 ఎకరాలు మాకు కేటాయించాలని సార్ మాకు చెప్పడం జరిగింది. కావున నేను ఖచ్చితంగా ఒక 16 ఎకరాలు క్రికెట్ స్టేడియం పెడుతూ దాంట్లో సైడ్కి 2 ఎకరాలు మనం ఫుట్బాల్కు వచ్చే విధంగా గట్టిగా ప్రయత్నిస్తుంది.